భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్ల భద్రసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నిన్న మనం శ్రీరాముడికి శతకంఠుడికి ఘోరమైన యుద్ధం జరుగుతోంది అనేదాకా తెలుసుకుందాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో చూద్దాం. శతకంఠుడి తలలు మళ్ళీ మొలవడం. చివరికి శ్రీరాముడు తన బాణాలతో శతకంఠుడి శిరస్సులు నరికివేయసాగాడు. కానీ ఆ తలలు మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి. ఈలోగా తల నరికినప్పుడల్లా రక్త బిందువులు అక్కడి నేలపై పడ్డప్పుడల్లా ఒక్కొక్క రక్త బిందువుకి ఒక్కొక్క కొత్త శతకంఠులు పుట్టుకొస్తున్నారు. వాళ్ళంతా కూడా ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. శ్రీరాముడికి పరిస్థితి క్షణక్షణం విషమిస్తోంది. ఇలా వేల కొలది శతకంఠులు పుట్టి వాళ్ళంతా వలయాకారంగా చేరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురిని చుట్టుముట్టి బాణాలతో ముంచెత్తసాగారు. రామ సోదరులు కూడా నిర్భయంగా యుద్ధం చేస్తున్నారు. కానీ ఒక్కొక్కరే మూర్ఛపోతున్నారు. చివరికి శ్రీరాముడు కూడా మూర్ఛపోయి మళ్ళీ లేచి యుద్ధం చేస్తున్నాడు. ఇలా చాలాసార్లు జరిగింది. ఎప్పుడు యుద్ధానికి రాని సీతాదేవి ఈ యుద్ధానికి వచ్చి చివరికి శ్రీరాముడు కూడా మూర్ఛపోవడం చూసి బెదిరిపోసాగింది. ఇప్పుడు ఏం చెయ్యాలా అని చాలా చింతలో పడిపోయింది. ఇంతలో అక్కడికి గర్గమహాముని విచ్చేసి సీతమ్మ వారికి ధైర్యం చెప్పి ద్వాదశాక్షర హనుమాన్ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు సీతాదేవి హనుమంతుణ్ణి ఇలా స్తుతించింది. జగదాప్యాయన ఆంజనేయ, విమల నిరంజన ఆంజనేయ, జయ జయ మూల ప్రాణేశ, మూల విద్య పరినాశ, జయ జయ బ్రహ్మ జ్ఞానేశ, శుద్ధ జ్ఞాన ప్రతిభాస, నిత్య వివేచన కపివీర, స్నేహగుణాన్విత రామసక, కాంతిమయాద్భుత కమనీయ, అప్రతిహతగతి సంపన్న, త్వంహి మరుత్పుత నామాసి, అఖిల మరుద్గుణ సారోసి, దుఃఖ నివారణ శీలోసి, నూనం ప్రణవాకారోసి, హనుమాన్ త్వం రిపు సంహారి, హరిహర రూపీ శుభకారి, వేద శిఖాతట సంచారి, సచ్చిదానంద స్థితిదారి. తాత్పర్యము: లోకాలకు తృప్తిని కలిగించే ఆంజనేయ, ఓ నిర్మలుడా, ఏది అండనివాడా, ఓ మూల ప్రాణాధిపతి జయ జయ, ఓ మూల విద్యను నాశనం చేసేవాడా జయ జయ, ఓ బ్రహ్మ జ్ఞానాధిపతి జయ జయ, ఓ శుద్ధ జ్ఞానం కలిగించేవాడా జయ జయ. ఆంజనేయ పదానికి వ్యుత్పత్తిపరంగా ఉన్న అర్థాలనే ఇక్కడ సంబోధనలుగా చెప్తున్నారు. నిత్యమైన వివేకం కలవాడా, వానరవీర, స్నేహగుణం కలవాడా, రాముడు మిత్రుడా, తేజోమయుడా, ఆశ్చర్యకరుడా, అందగాడా, అడ్డులేని గమనం కలవాడా. నీ పేరు మరుత్పుత్రుడు లేక మారుతి. మరుత్ అంటే వాయువు, దేవతలు కూడా. అందుకే నీవు సర్వదేవతా సారానివి. ఇతరుల దుఃఖాలను పోగొట్టడం నీ స్వభావం. నిశ్చయంగా నీవు ఓంకార స్వరూపవి. ఇక్కడ హనుమాన్ పదానికి గల వ్యుత్పత్తి అర్థాలను చెబుతున్నారు. నీవు శత్రు సంహారివి కనుక హనుమానువి, హరిహర రూపవి కనుక హనుమానువి, నీవు శుభకారివి, వేదాల శిరస్సులలో సంచరిస్తూ ఉంటావు, సచ్చిదానంద స్థితిని ధరించి ఉంటావు. ఆమె ఆ మంత్రాన్ని కొద్దిగా జపించేసరికల్లా పంచవక్త్ర హనుమంతుడు ఆమె ఎదుట సాక్షాత్కరించాడు. వానరం ముఖమేకంతు, ద్వితీయం సింహవక్త్రకం, తృతీయం గారుడం వక్త్రం, చతుర్థం సౌకారం ముఖం, హయాననం పంచమం, చాప్యేకైకర నయనైస్త్రిభిః, దశబాహు గణోపేతం, దశాయుధ సమన్వితాం, తదా ప్రభృతి కవితః పంచాశో హనుమానితి, రూపం తస్య భౌభౌ యద్వాధృ దృశ్య పురఘాతినః. ఆ స్వామికి వరుసగా వానరముఖం, సింహముఖం, గరుడముఖం, వారాహముఖం, అశ్వముఖం అని మొత్తం 5 ముఖాలు ఉన్నాయి. ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళు ఉన్నాయి. ఆయనకి 10 చేతులు ఉన్నాయి. ఆయన స్వరూపం త్రిపురాలను దహించే నాటి శివుడి రూపంలాగా ప్రకాశిస్తోంది. ఆ మూర్తినే పంచముఖ హనుమంతుడు అంటారు. ఇలా అపూర్వ స్వరూపాన్ని సీతాదేవికి చూపించిన హనుమంతుడు వెనువెంటనే తన రూపాలను పెంచేసి ఒక్కొక్క శతకంఠుడికి ఒక్కొక్క రూపం చొప్పున అన్ని వేల పంచముఖ హనుమంతులుగా మారి వారితో భీకరంగా యుద్ధం చేయసాగాడు.
సీతాదేవి కాళికగా మారి యుద్ధం చేయుట. ఎప్పుడైతే హనుమంతుడు తన విశ్వరూపాన్ని ఇలా చూపించాడో అప్పుడు సీతాదేవికి కూడా ఉగ్రం వచ్చి ఆమె కాళికాదేవిగా మారిపోయి చేతిలో ధనస్సు దాల్చి హూంకరిస్తూ సింహనాదం చేసింది. ఆమె ఎదుట సాక్షాత్కరించిన హనుమంతుడు ఆమెను తన భుజాన ఎక్కించుకొని శతకంఠ రాక్షసుల ముందరకు వచ్చాడు. కాళికా రూపంలో ఉన్న సీతాదేవి కూడా వివిధ ఆయుధాలను ధరించి వర్షపాతంగా బాణాలను కురిపిస్తూ అన్ని వేల మంది శతకంఠులను కల్లోలపరిచేసింది. కానీ వారి రక్తం నేల మీద పడుతున్న కొద్దీ లక్షల మంది శతకంఠులు ఉద్భవిస్తూనే ఉన్నారు. దాంతో కాళికా రూపంలో ఉన్న సీతాదేవికి కూడా యుద్ధం చేయడం కష్టమైపోయింది. క్రింద కూర్చొని రామనామ జపం చేసుకుంటున్న హనుమంతుడు దీన్ని గమనించి తన తోకను మరింత పెంచేసి ఎక్కడా సందు లేకుండా తన తోక పరిచేశాడు. ఇక అప్పటి నుంచి శతకంఠుల రక్తం అక్కడి నేలకు తాకలేదు కనుక కొత్త వాళ్ళు పుట్టడం ఆగిపోయింది. ఇక కాళికాదేవి విజృంభించి వారందరి తలకాయలు త్రుంచివేయసాగింది. హనుమంతుడు వేరువేరు రూపాలతో ఇతర రాక్షసులను తుత్తునియలు చేస్తున్నాడు. చివరికి రాక్షసులంతా మరణించారు. కానీ మొట్టమొదటి అసలు శతకంఠుడు మాత్రం మిగిలాడు. సీతాదేవి అతనితో యుద్ధం చేస్తోంది కనుక హనుమంతుడు తన రూపాలను ఉపసంహరింపజేశాడు. సీతాదేవి మోస్తున్న రూపం ఒకటే ఉంది. సీతాదేవి శతకంఠుడి 100 తలలు నరికేస్తూనే ఉంది. రక్త బిందువుల వల్ల కొత్త శతకంఠులైతే పుట్టలేదు కానీ తెగిన తలలు మాత్రం మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి. దాంతో సీతాదేవి మహోగ్రురాలై అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించింది. వాటి వల్ల 99 తలలు తెగిపోయాయి. అవి మళ్ళీ మొలవటం లేదు. మధ్యలో ఉన్న ప్రధాన తల మాత్రం ఎన్ని అస్త్రాలు వేసినా మళ్ళీ మళ్ళీ మొలుస్తూనే ఉంది. అప్పుడు సీతాదేవి చేతిలోకి ఒక బాణం తీసుకుని ఏకపత్ని వ్రతో రామో యద్యహం పతిదేవత పతిత్యనేన బాణేన శతానన శిరోమహత్. నా భర్త శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడైతే నేను పతివ్రతనైతే ఈ బాణంతో ఈ శతకంఠుడి శిరస్సు రాలిపడుగాక అని ప్రతిజ్ఞ చేసి ఆ బాణం ప్రయోగించింది. వెంటనే ఆ తల తెగిపోయి శతకంఠుడు మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు. అప్పటికి తెప్పరిల్లిన దేవతలు కాళికా రూపంలో ఉన్న సీతాదేవిపై పుష్పవర్షం కురిపించి జయ జయ ధ్వానాలతో దిక్కులను మారుమ్రోగించారు. కాళికాదేవిని స్తుతించారు. ఆ జయ జయ ధ్వనులకు రామసోదరులు నలుగురు మూర్ఛల నుంచి తేరుకున్నారు. ఆ సమయానికి సీతాదేవి హనుమంతుడు ఇద్దరు కూడా తమ విశ్వరూపాలను ఉపసంహరించి మామూలు రూపాలలో ఉన్నారు. మూర్ఛ నుంచి తేరుకున్న శ్రీరాముడు దేవతల వల్ల సీతా హనుమంతుల వీరగాథలను విని పరమానందపడి వారిని హృదయపూర్వకంగా మెచ్చుకున్నాడు. ఆయన ఇలా చాలాసేపు మెచ్చుకుని చివరికి మీ ఇద్దరి విశ్వరూపాలను నాకు ఒకసారి చూపించరాదా అని అడిగాడు. అప్పుడు సీతా హనుమంతులిద్దరూ కూడా సిగ్గుపడిపోతూ ఆయనకు నమస్కరించి దేవా ఏమీ అనుకోవద్దు, ఆ రూపం చూస్తే నువ్వు తట్టుకోలేవు, దయచేసి బలవంత పెట్టవద్దు అన్నారు. శ్రీరాముడు కూడా నవ్వేసి మీరు చూపించకపోయినా మీ ప్రభావం ఎటువంటిదో నాకు తెలుసులే. మీ ప్రభావం దానవులకే కాదు దేవతలకు కూడా అందదు. మిమ్మల్ని స్మరించిన వారందరికీ సమస్త శుభాలు కలుగుతాయి అని మరోసారి మెచ్చుకున్నాడు. ఆ విధంగా శతకంఠ రావణవధ పూర్తి చేసిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి తన రాజ్యపాలన వ్యవహారాల్లో మునిగిపోయాడు. శ్రీరామ పట్టాభిషేకోత్సవాలు పూర్తయిన తర్వాత ఎవరికీ వెళ్ళబుద్ధి కావడం లేదు. కొన్నాళ్ళు చూసి శ్రీరాముడే అందరినీ పిలిచి రాజధర్మాలను బోధించి ఎవరి రాజ్యాలకు వాళ్లను పంపించాడు. ఎవరి రాజ్యాలు వాళ్ళు ధర్మబద్ధంగా చేసుకుంటున్నారు. వానర వీరులలో క్రమంగా ఒక అనూహ్యమైన పరివర్తన కనిపించసాగింది. శ్రీరామ సాంగత్యం పొంది ఆయనకు సేవలందించిన వానరులలో వాళ్లకు తెలియకుండానే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరిగిపోతూ వచ్చాయి. వాళ్లకు లౌకిక వ్యవహారాల మీద ఆసక్తి తగ్గి నిరంతరం శ్రీరామ నామస్మరణే అమృతప్రాయంగా కనిపిస్తోంది. ఇక హనుమంతుడు కిష్కింధలో ఉండటం రాను రాను తగ్గి ఎక్కువ కాలం గంధమాదన పర్వతం మీదే ఉంటున్నాడు. అవసరం పడ్డప్పుడు స్మరించంగానే వస్తున్నాడు. కానీ ఆయన ముఖ తేజస్సులో అపూర్వమైన మార్పు కనిపించి క్రమక్రమంగా సుగ్రీవాది వానర వీరులకు రామభక్తితో పాటు హనుమత్ భక్తి పెరగసాగింది. వయసు మరికొంత పెరుగుతున్న కొద్దీ వానర వీరులలో నిగూఢంగా ఉన్న యోగశక్తి మరింత పెరిగి వాళ్ళు తమ స్థూల రూపంతో పాటు మరొక సూక్ష్మ రూపాన్ని కూడా స్వీకరించి గంధమాదన రాజ్యంలో హనుమత్ పరబ్రహ్మకు పరివారంగా ఉండి సేవించుకోసాగారు. ఇలా హనుమత్ పరివారంగా జీవితాలను మలుచుకున్న వారిలో సుగ్రీవుడు, అంగదుడు, సుషేణుడు, నీలుడు, మైదుడు, ద్వివిధుడు, గవయుడు, గవాక్షుడు, దదీముఖుడు, జాంబవంతుడు మొదలైన వారందరూ ఉన్నారు. వీరందరూ చేసిన ఆంజనేయ స్థుతినే వానరగీతగా పరాశర సంహితలో
పరాశర మహర్షి పొందుపరిచాడు. తరాలు మారి మారి వీరు వృద్ధులవుతున్న కొద్దీ కిష్కింధలోని స్థూల శరీరాలు శిథిలమై రాలిపోగా గంధమాదనంలోని సూక్ష్మ రూపాలతో వాళ్ళు హనుమత్ సేవకులుగా మిగిలిపోయారు. ఈ స్థితి వచ్చే లోపల హనుమంతుడి జీవితంలో మరికొన్ని మనోహర ఘట్టాలు సంభవించాయి. అవేమిటో రేపు కథలో తెలుసుకుందాం. సర్వం శ్రీగురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.